హలో ఎవ్రీవన్, ఇంట్లోనే చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ రెసిపీ మీకోసం. ఇంకేంటి చూసేయండి. మరి 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని ఇట్లా సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇట్లా నురగంతా లోపలికి అనుకుంటూ కలుపుతూ మరిగించుకొని మాడకుండా అడగంతా. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ కూడా కస్టర్డ్ పౌడర్ పాలలో మిక్స్ చేసుకొని దాన్ని కూడా ఈ మరుగుతున్న దాంట్లో మిల్క్లో పోసేసుకోవాలన్నమాట. పోసేసుకున్న తర్వాత ఇంకా 1/2 కప్ వరకు షుగర్ వేసుకున్నాను. మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు. సో ఇదంతా చిక్కబడుతుంది. ఈ చిక్కబడుతున్న టైంలోనే ఇక కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నేను వేసుకున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ వరకు ఇట్లా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3-4 అవర్స్ పెట్టుకున్న తర్వాత ఇట్లా చిక్కగా అవుతుంది. దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకుంటే ఐస్ క్రీమ్ సూపర్గా తయారవుతుంది. దీన్ని కూడా ఏం చేయాలంటే కొంచెం అదే గిన్నెలో మళ్ళీ ఒక 3-4 అవర్స్ స్టోర్ చేసుకున్నామంటే ఐస్ క్రీమ్ సెట్ అవుతుంది. సో చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్, హెల్దీ అండ్ హైజెనిక్. సో మీరు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే షుగర్ని కొంచెం దాన్ని ప్యాన్లో ఇట్లా కరిగించుకొని కూడా క్రిస్టల్స్లో వేసుకున్న బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.